రైవల్రీ అందరం అనుకుంటాం. ముంబై వర్సెస్ సిఎస్కే ఒక రైవల్రీ, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఒక రైవల్రీ, ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మరో రైవల్రీ. బట్ వీఆర్ ఆల్ ఫర్గెటింగ్ అబౌట్ దట్ జైస్వాల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ ఒక రైవల్రీ ఇది. ఎందుకంటే తను స్కోర్ చేసిన ఇనిషియల్ 2 సెంచరీస్ కూడా ఐపీఎల్లో ముంబై టీంకి అగేన్స్ట్గానే చేశాడు. అండ్ ముంబై టీంకి అగేన్స్ట్గా తనది 4వ హాఫ్ సెంచరీ. సో చూసుకున్నట్లయితే ఎందుకో కక్ష జైస్వాల్కి ముంబై ఇండియన్స్ అంటే ఒక చెప్పుకోలేని కక్ష, అది ఎందుకో చెప్పలేకపోతున్నాం. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే వర్షం కారణంగా ఈ మ్యాచ్ దాదాపు 2 గంటలన్నర తర్వాత, ఇనిషియల్ టైం కంటే 2 గంటలన్నర లేట్ తర్వాత స్టార్ట్ అయింది. అండ్ టీమ్ చూసుకున్నట్టయితే 11 ఓవర్స్ పర్ సైడ్ ఇచ్చేశారు. అండ్ ఇనిషియల్గా చేంజెస్ ముంబై ఇండియన్స్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ చేంజెస్ చేశారు. బట్ ఒక మిచెల్ శాంట్నర్ని తీసేసి అలా గజన్ఫర్ని తీసుకొచ్చారు. డ్యూ టు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ బ్యాటింగ్ ఉంది కాబట్టి రాజస్థాన్ దగ్గర. అండ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళకి పిచ్ నుంచి మంచి హెల్ప్ దొరుకుతుందేమో అని అనుకున్నారు. బట్ అక్కడ క్యూరేటర్స్ వాళ్ళు ఏం చేశారంటే గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు కూడా పిచ్ని టోటల్గా డ్రై చేయడంతో వాళ్ళకి కొంచెం కూడా బాల్ అనేది గ్రిప్ అవ్వడం మొదలవలేదు. వాళ్ళ స్వింగ్ అవుతుందేమో అని దీపక్ చహర్కి ఫస్ట్ ఓవర్ ఇచ్చేసారు. అక్కడే తేలిపోయింది. ఫస్ట్ ఓవర్లోనే ముంచేశాడు దీపక్ చహర్. అండ్ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సూర్యవంశీ టేక్ ఆన్ చేస్తుంటాడు, జైస్వాల్ రిలాక్స్ అవుతూ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం జైస్వాల్ టేక్ ఆన్ చేశాడు, సూర్యవంశీ టేక్ ఆన్ చేశాడు. అండ్ వీ ఆల్ డిస్కస్డ్ అబౌట్ దట్ బుమ్రా వర్సెస్ సూర్యవంశీ బ్యాటిల్. అండ్ ఫస్ట్ బాల్లోనే 6 కొట్టేశాడు. ఇనీషియల్గా ఒక్కో ఓవర్లో 2 సిక్సర్స్ స్కోర్ చేసి బుమ్రాని అండర్ ద ప్రెషర్ ఉంచేశాడు. అండ్ చూసుకున్నట్లయితే వీళ్ళకి స్టార్ట్ అనేది చాలా మంచిగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు 5 ఓవర్స్లోనే ఇనిషియల్గా పవర్ ప్లే అయిపోయే టైంకి తర్వాత ఒక ఓవర్ కలిపేసి 80 రన్స్ అలా క్లోజ్ చేశారు. అంటే ఇనిషియల్లీ వాళ్ళు స్కోర్ చేసిన 150లో దాదాపు 60% స్కోర్ కొట్టేశారు. అండ్ తర్వాత మిగతా ఓవర్లు ఆడుతూ పాడుతూ ఆడేస్తూ మంచి క్యామియో, రియాన్ పరాగ్ మంచి క్యామియో ఆడాడు, జైస్వాల్ ఆఖరి దాకా ఉన్నాడు. ఇట్ విల్ బి ది మెయిన్ ఇష్యూ. అండ్ అలా ఆడేస్తూ 150+ స్కోర్ చేసేసారు. అండ్ దీనిలో బౌలింగ్ వచ్చేసి అందరూ తేలిపోయారు. ఒక అల్లాస్ కూడా 2 ఓవర్స్ వేసి 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ వేసి కాస్తో కూస్తో ప్రూవ్ చేసుకున్నాడు ఎంఐ బౌలింగ్లో. అండ్ అనదర్ విషయం చూసుకున్నట్లయితే ముంబై వాళ్ళు స్టార్టింగ్లోనే తెలిపారు. వాళ్ళు పవర్ ప్లే ఫస్ట్ ఓవర్లోనే ర్యాన్ రికల్టన్ వికెట్ కోల్పోయారు. అండ్ రోహిత్ శర్మ చూసుకున్నది నాట్ ఆన్ ద ఫామ్. అండ్ సూర్యకుమార్ కూడా వచ్చాడు, ఒక స్కోర్ చేసి వెళ్ళిపోయాడు. తిలక్ వర్మ వాస్ ఇనిషియలీ స్ట్రగులింగ్, ఎందుకు అర్థం కాలేదు. అసలు హార్దిక్ పాండ్యా కూడా తన గేమ్ని తీసుకురాలేకపోయాడు. ఇట్ వాస్ బీయింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అసలు రాజస్థాన్ వాళ్ళు ఒక పిచ్ మీద బ్యాటింగ్ చేస్తే వీళ్ళు ఒక పిచ్ మీద బ్యాటింగ్ చేశారేమో అన్నట్టు మారిపోయింది. వీళ్ళ ఇంటెంట్ అనేది కరెక్ట్గా లేదు అని అనుకుందామంటే వాళ్ళ ఇంటెంట్ కరెక్ట్గానే ఉంది. స్కోరింగ్ షాట్స్ కోసం వెళ్ళారు. బట్ అక్కడ ఏం చేశారంటే ఆర్ఆర్ బాల్ వాళ్ళు డెక్ని హిట్ చేస్తూ వాళ్ళకి స్లాట్లో బాల్స్ ఇవ్వకుండా హార్డ్ లెంత్ హిట్ చేస్తూ వాళ్ళు షాట్లు ఆడేలా చూశారు. అండ్ తగ్గట్టు ఫీల్డింగ్ పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్యాచ్ అవుట్ చేసేసారు. ఎక్సెప్ట్ రోహిత్ శర్మ వికెట్ కీపర్ని పైకి తీసుకొచ్చారు. గతంలో ధోని చేసినప్పుడు చూసాం మనం. వికెట్ కీపర్ని పైకి తీసుకొస్తే తను అంత ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ ఆడలేడు. సో అలా తీసుకొచ్చేసరికి తను ఒక స్వీప్ ఆడేద్దాం, పెడల్ స్వీప్ ఆడేద్దాం అని డైమండ్లోకి వెళ్ళిపోయాడు. అండ్ సందీప్ శర్మ స్ట్రైట్ వికెట్ టు వికెట్ వేసేసరికి తను క్లియర్లీ ప్లమ్ ఇన్ ఫ్రంట్ అండ్ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయిపోయాడు. అండ్ చూసుకున్నట్లయితే ఎంఐ దగ్గర నుంచి ఎవ్వరు మంచి కాంట్రిబ్యూషన్ రాలేదు ఎక్సెప్ట్ నమందీర్ అండ్ షెరీఫ్ రూథర్ఫోర్డ్. వాళ్ళిద్దరు కాస్త క్యూస్తో పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి 120 దాకా వెళ్ళారు. లేకపోతే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు. సో ఇలా చూసుకున్నా కానీ